శ్రీను ఈ పిచ్చి థీమ్ లో ఏ గెటప్ వేస్తాడో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ along with his team. సుధీర్ లెగరా సుధీర్ లెగరా ప్లీజ్ సుధీర్ ఏంట్రా ఇది అమ్మ ఈ విగ్గు పెట్టుకున్నానా ఇప్పుడు దాకా మేనేజ్ చేశారు అందరికి తెలిసిపోద్దేమో ఇప్పుడు అంటే ఇది విగ్గా ఇప్పుడు దాకా తెలియదు గట్టిగా అరవద్దురా బాబు నీకెందుకు కావాల్సి వస్తుంది నీకు హెల్ప్ చేస్తున్నా అవునా హెల్ప్ అనేసి కొంచెం పేమెంట్ పెంచు శ్రీనుగడికి హాస్పిటల్ జాయిన్ చేశాడరా వాడికి ఆల్రెడీ ఇల్లు ఉంది కదరా మళ్ళీ హాస్టల్ ఎందుకు జాయిన్ అయ్యాడు హాస్పిటల్ జాయిన్ అయ్యాడా దేనికి ఏమో తెలియదు చాలా సీరియస్గా ఉందట డాక్టర్ కాల్ చేశాడు ప్లీజ్ అయ్యో ఏంట్రా దేవుడిది హాల్ టికెట్ లేని పరీక్ష పెడతాడు ఆడికి ఎగ్జామ్ సెంటర్ కూడా నాకు తెలియదు రా బావా ఒక నిమిషం రా నాకు చాలా బాధగా ఉంది నువ్వు పక్కకు రా లక్ష్మి అన్న మన సీనుకి ఏమైందో తెలుసా నాకు తెలీదు నాకు తెలీదు అరే బావా ప్రతిసారి నువ్వు ఏంటో నాకు ఛాన్స్ అవ్వచ్చు కదా లక్ష్మి అరే సీనుకి ఏమైంది తెలుసా నీకు వదిలేద్దురా అరే వద్దురా పదా ఇప్పుడు ఏం చేద్దాం మంచి వెయిట్ టీ తోదారా పద బాబు 2 టీ అరే షుగర్ తక్కువైందిరా ఇప్పుడు ఏం చేద్దాం ఎలాగ టీ తాగాం కదా 2 సాంబార్లు తిని వెళ్ళిపోతాం పిచ్చి నాకు నీకు పిచ్చి పెట్టిందా సాంబార్ ఇల్లు తింటాం ఏంట్రా అవతల సీనుగడికి అలా అయితే ఎన్ని స్కిట్లు చేశాను మనం ఇదన్న మన బంధం ఈ టైంలో సాంబార్ ఇల్లు తింటావా బాబు మసాలా సీరా నీకు ఫోన్ వస్తుంటుంది హలో డాక్టర్ సీనియర్కి చాలా సీరియస్ ఉందట అయ్యో అరే ఇంకో మసాలా సీరా నాకు కూడా భయ్యా నాకైతే ఫోన్ వస్తుంది హలో డాక్టర్ అర్జెంట్ గా రమ్మన్నాడు రా ఏమైంది సీరియసా సీరియస్ అంటే ఐసీయూలో ఉన్నాడంట సినిమాకి వెళ్దాం ఫస్ట్ వద్దురా నైట్ పబ్కి వెళ్దాం కానీ ముందు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అయితే హాయ్ రామ్ ప్రసాద్ హాయ్ సుధీర్ సుధీర్ ఏంటి ఈ మధ్య బాగా కలర్ అవుతున్నావు మొన్న కలర్ టీవీ కొన్నా డాక్టర్ అదేంటి రామ్ ప్రసాద్ నువ్వు బ్లాక్ అవుతున్నావు నేను బ్లాక్ టీ తాగుతాను సార్ ఓ అలాగా సీను గురించి కొన్ని నిజాలు తెలియాలి అయ్యి బాబు ఆడి గురించి నాకు తెలుసండి ఆడి దేంతో లింక్ ఉంది ఎక్కడెక్కడికి వెళ్ళాడు అన్ని తెలుసు మళ్ళీ ఇప్పుడు అందరూ చెప్పడం ఎందుకు నేను అనేది అది కాదు ఫస్ట్ మీకు సీను రిపోర్ట్ చూపిస్తాను ఆ తర్వాత మీకే తెలుస్తుంది బాబా రిపోర్ట్స్ ఏముంది తెలుసా చెప్పు సాస్ లో 70 మ్యాథ్స్ లో 20 సైన్స్ లో 0 ప్రోగ్రెస్ రిపోర్ట్ రా అది మా అబ్బాయి ప్రోగ్రెస్ రిపోర్ట్ సారీ ఎక్స్రే తీసాం ఆ ఎక్స్రే కూడా చూడండి ఇది బ్లడ్ రిపోర్ట్ డాక్టర్ ఏమైందిరా అర్థం కావట్లేదురా అర్థం అవట్లేదా నాకు అర్థం అవట్లేదు హలో నాకు మాత్రం అర్థమైందా డాక్టర్ యా శ్రీనుకి ఇందులో ఒక చెయ్యి ఉందేంటి అడిగి వేస్తున్నాడు కదా వచ్చి వెనక్కి ఉండిపోయినట్టుంది అందుకే రాలా నాకు ఒక డౌట్ మరి ఈ 2 కళ్ళు ఎందుకు ఒకటి ఉత్తరం ఒక క్యారెట్ లో ఏదో ఓవరాక్షన్ చేశారు మొత్తం 2 కళ్ళు బయటకు వచ్చి డాక్టర్ నాకు చిన్న డౌట్ ఎక్స్రేలు అన్ని కనిపిస్తున్నాయి అసలు ఎందుకు కనిపించట్లేదు డాక్టర్ ఏంటది అదే ఆడి ఉద్దేశం డేట్ లేదంటే చెప్పాను అంతే కదరా సీను గురించి నేను తెలుసుకుందామని వాళ్ళ ఊరు ఆకివీడు వెళ్ళాను ఆకివీడు వెళ్ళాక నాకు అక్కడ కొన్ని అద్భుతమైన నిజాలు తెలుసు సీనుకు చిన్నప్పటి నుంచి నాటకాలన్నా పాటలన్నా పద్యాలన్నా ఏదైనా సరే చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పుడు వాళ్ళ ఊళ్ళో పద్యాలు నాటకాలు జరుగుతుంటే మొదటి వరుసలో కూర్చొని విజిల్స్ వేసేవాడు అంత ఇంట్రెస్ట్ అంతెందుకు సంక్రాంతి రోజు వచ్చే బుడబుక్కల వాడిని చూసి తను కూడా ఒక రోజు బుడబుక్కల వాడి గెటప్ వేసుకుని వెళ్ళాడట సంక్రాంతి ముగ్గులు ఉన్న గొబ్బెమ్మను చూసి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి నానా నేను గొబ్బెమ్మ గెటప్ వేస్తాను అంటే వాళ్ళ నాన్న ఊపు మీద కొట్టి హైదరాబాద్ పంపించాడు అప్పుడు కాస్త ఆ సీను గెటప్ సీన్ గా మారిపోయాడు ఇన్ని రోజులు మామూలుగా మారిన సీను హైదరాబాద్ కు వచ్చి పూర్తిగా గెటప్ సీన్ గా మారాడు ఇప్పుడు పూర్తిగా గెటప్ సీన్ గా మారిన ఆ సీను చూడండి జతను విడిచావో చిత
డాక్టర్ మా సీనియర్ బబుల్ గమ్ తిన్నాడా? లేదు, అలా గెటప్లు వేసి వేసి ఏదో క్యారెక్టర్ లో మేనరిజం అలా అలవాటైపోయింది. మా శ్రీని కోసం నేను 1,00,000 రూపాయలు ఇస్తాను డాక్టర్. డాక్టర్ వాడి కోసం 2 లక్షలు ఇస్తాను డాక్టర్. నేను 3 లక్షలు ఇస్తాను డాక్టర్. నేను 5 లక్షలు ఇస్తాను డాక్టర్. నేను 10 లక్షలు ఇస్తాను డాక్టర్. సరే ఆ 10 లక్షలు తీసుకొని నేను చెప్పింది చేయండి. వాడికి కానీ పిచ్చి తగ్గిందంటే మీ పొచ్చ పగిలిపోయింది. ఆడు పిచ్చి కానీ తగ్గిందా చెప్పాడు కదా, ఆడికి అలాగే అవ్వాలి. ఎంత ఖర్చు అవ్వలేదు, ఇంకా షాకులు పెట్టి ఆడికి పిచ్చి పెంచండి. అదేనా? ఓకే, అర్థమైంది. కాసేపు మీ ఫ్రెండ్ తో మాట్లాడు. మీరు హ్యాపీ కూర్చోండి. కరెక్ట్గా ఉన్నాడు మెంటల్ నా కొడుకులాగా. గెటప్ కింగ్ నువ్వు, బొంగేం కాదు. నువ్వు నీ గెటప్లు, నీ గెటప్లతో మొత్తం స్కిట్లన్నీ కొట్టాను రా మనం. నేను రాత్రి కొట్టలేదా? బో ఇందులో కూడా గెటప్ వేస్తున్నాడు రైడు. అది నాకు అర్థం కావట్లేదు. అరే అరే బావా, చంపాలా చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టం వీడికి పాట అంటే డాక్టర్. సీను గెట్ వెల్ సూన్. ఆడి గెట్ వెల్ సీన్ కాదు, గెటప్ సీను. అవును నాకు తెలుసులే. ఆడి గురించి వచ్చావా? నేను వాళ్ళ టీం లీడర్ సుడిగాలి సుధీర్ని. అవునా? అయినా నేను ఆడతాను. నేనండి రాంప్రసాద్ స్కిట్ లో రాస్తున్నాను కదా. రాస్తే నేనేం చేయాలి? నేను గెటప్ సీన్ ఫ్యాన్ ని. అన్నా నువ్వు గ్రేట్ అన్నా. నువ్వు అన్నా నీకు రక్తంతో బొట్టు పెడతానా? అన్న గురించి ఫ్రూట్స్ తెచ్చిన, ఫ్రూట్స్ తీసుకొచ్చి పెట్టు, తింటాడు. బావా ఏంట్రా బావా, ఏంటి? ఆడి మీద కోపంతో నా చచ్చి చింపేస్తున్నాను. ఈ జ్యూస్ మీ సీన్ తాగించండి. టైం టు టైం జ్యూస్. బాగుంది జ్యూస్, బాగుంది. వాసన చూస్తున్నా డాక్టర్, బాగుంది లేదో ఫ్రెష్. తాగరా, తాగు. ఫాస్ట్ గా తాగించాడు. ఫ్రెండ్స్ అంటే మీరయ్యా. మీలాంటి ఫ్రెండ్షిప్ నేను ఎక్కడ చూడలేదు. మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే మీకన్నా సీన్ బాగా చూసుకునే వారు ఎవరు లేరు. ఇక నాకు సీన్ తో అనుబంధం తీరిపోయింది. సీన్ మీరే జాగ్రత్త మేము బాగా చూసుకుంటాం, మీరు వెళ్ళండి, అడుగుంటది. ఏంట్రా అంటే కొట్టావా? బామర్ది గారి డ్రెస్ కాబట్టి నీకు సపోర్ట్ ఇచ్చింది. ఇంకోటి ఏంటో అందులో ఎవడరా వాషింగ్ మిషన్ ఏం చేస్తారా రా, నువ్వు నన్ను కాపీ కొట్టింది. ఇంకోటి ఏంట్రా దగ్గరమే ఏంట్రా అది, ఆ పక్కన నేను పనిచేస్తాను అవ్వారా, నీ గెటప్ కాదు. నీ అయ్యా ప్రతి స్కిట్ నేనే రాసాను, అదొకటి గుర్తుపెట్టుకో. ప్రతి స్కిట్ నేనే రాసా. ఇలా కాదురా ఈ నా కొడుకుని. ఏంట్రా ఏంట్రా జబర్దస్త్ లో రాకముందు ఏం చేస్తారా? ఏం చేసినట్టు జబర్దస్త్ రాకముందు ట్యాగ్ పట్టుకెళ్ళి ట్యాగ్ కెన్ ఐ డూ మ్యాజిక్ సార్, ప్లీజ్ 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 సార్ అని. ఆడేం చేశాడు జబర్దస్త్? సార్ దిస్ ఇస్ సారిడ్రోపిల్ గుడ్ ఫర్ హెడేక్ సార్. సార్ దిస్ ఇస్ డీ కోల్డ్ గుడ్ ఫర్ కోల్డ్ సార్ అని చెప్పి టాబ్లెట్లు అమ్ముకున్నా. కొడక నువ్వు చెప్తారా నా గురించి? ఈ పేక మెక్కలు నువ్వు టాబ్లెట్. బాబా అలా గెటప్ ఒకసారి ఒకసారి నా కోసం ప్లీజ్. మీరు బాగా ఇమిటేట్ చేశారు. నాకు ఎలా పెట్టారు? ఇలా పెడితే చీ కనిపించలేదా? నీ మంచులేస్తూనే పెళ్ళియా? నా గెటప్లు ఏం పెళ్ళలేదా? యారా నిజమేనా? నీకు ఐడియాలు రాకుండా రాస్తావరా? లేదు బాబా. పెన్న కదులుద్దా? వైజాగ్ వెళ్తావు. ఈ స్కిట్ ఐడియా వచ్చింది ఆడు, స్కిట్ ఐడియా వచ్చింది ఆడు బావా. నువ్వంటే ప్రాణం నాకు. దోస్త్ మేరా దోస్త్. దొంగన కొడక మెదిరి మధ్య చూడరా బాబా ఎంత పాట అన్నాడు. నీకోసం స్కిట్ రాసింది. అవునా కదా? అవునా? ఈ స్కిట్ వద్దన్నారు అప్పటికి. వాడే నేను జబర్దస్త్ రాకుండా నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆన్ని పెట్టుకున్నా. నేను చెప్పానా? చెప్పావా? అవునా? అవును. ఇప్పుడు పంచులు వస్తే పెళ్ళి. గెటప్ సీను ఇందాక హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ అన్నాడు కదా, ఇప్పుడు నేను గెటప్. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మా ఇదంట
ఒక స్కిట్ ఏమో సుధీర్ని పోడుకోవటం కోసం, ఒక స్కిట్ ఏమో సీనియర్ని పోడుకోవడం కోసం చేసినట్టుంది అసలు. కానీ మీ మనసులో ఫీలింగ్ కరెక్ట్ గా బయటకు వచ్చింది. కానీ నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే సన్నీ అరటిపండు ఇవ్వగానే టక్కని తీసుకొని తిన్నాడు కదా, అప్పుడు డౌట్ వచ్చింది. యాక్ట్ చేస్తున్నాడు, లేచి ఉతుకుతాడు అనుకున్నా, కరెక్ట్ గా ఫైనల్ గా లేచి ఉతికాడు. బాగుంది. నాగ్ బాబు సార్ ఏం చెప్తామా, బాగా చేస్తారు ఎప్పుడు మీరు. అంటే ఒకటి దీంట్లో నచ్చింది ఏంటంటే సీను యాక్టివేట్ అయ్యేదాకా RLs 85% ఇద్దరు బాగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ అలాట్. చాలా బాగుంది.